గంగ మానసిక పరిస్థితి ఏమిటో అసలు తెలుసుకోకుండా బాగు చేయించడానికి ప్రయత్నించకుండానే వాళ్ళ అమ్మమ్మ చనిపోయింది. అమ్మమ్మ చనిపోయాక గంగ తన ఒంటరితనం నుంచి తనని కాపాడుకోవటానికే చిలిపిపిల్లగా మారింది. చిన్న వయసులో తను విన్న ఆ పాత కథలు, ఆ కథాపాత్రలు తన మనసులో బలంగా పాతుకుపోవడం వల్ల ఈ రాజమహల్ కొనమని నిన్ను బలవంతం చేసింది. గంగకున్న ఆ విచిత్ర స్వభావమే తనని చంద్రముఖి గదికి వెళ్ళటానికి ప్రేరేపించింది. గంగలోని ఆ బలహీనతే గంగను లొంగదీసుకోవడానికి చంద్రముఖి ఆసరాగా చేసుకుంది. గంగ చంద్రముఖి రూమ్కి వెళ్ళింది. గంగ చంద్రముఖిలా నించుంది. గంగ చంద్రముఖిగా తనని ఊహించుకుంది. గంగ చంద్రముఖిగా మారింది. ఈ విధంగా చంద్రముఖి గంగను లొంగదీసుకుంది. ఈ మార్పుని నా భార్యలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చంద్రముఖిగా మారి గంగకి నువ్వెంతసేపు నిద్రపోతావు, ఎప్పుడు నిద్రపోతావు, ఎప్పుడు లేస్తావు అన్నీ తెలుసు. తన మీద ఎవరికి అనుమానం కలగకూడదని తన చీరకు తనే నిప్పంటించుకుని అందరి దృష్టిని దుర్గవైపు మళ్లించింది. ఆ రోజు మేడ మీద ప్రియని తరిమింది గంగే. కాఫీలో విషం కలిపింది గంగే. ఫిష్ ట్యాంక్ తోసి నిన్ను చంపాలనుకుంది గంగే. ఇప్పుడు ఇతని మీద నింద మోపింది కూడా నీ భార్య గంగే. కైలాష్ గంగ చంద్రముఖిగా మారేప్పుడు తన ప్రియుడు గుణశేఖరే అని ఊహించుకునేది ఇప్పుడు అదే గుణశేఖర్ ఇంట్లో ఉంటున్న ఈ విశ్వనాథనే. ప్రియ ఈ విశ్వనాథని పెళ్లి చేసుకోకూడదనే ఆ రోజు ప్రియని చంపడానికి ప్రయత్నించింది. నిశ్చితార్థం పూర్తయిపోయాక ఇతని మీద బలాత్కారపు నింద మోపితే ఈ వివాహం ఆగుతుందన్న ఉద్దేశంతోనే నిన్న అలా ప్రవర్తించింది. సరే, నన్నెందుకు 2 సార్లు చంపాలని ప్రయత్నించింది? గంగ చంద్రముఖిగా మారినప్పుడు తన ప్రియుడు గుణశేఖరే అనుకుని ఈ విశ్వనాథని దక్కించుకోవడానికి అడ్డుగా ఉన్నదెవరు? గంగ భర్తవైన నువ్వు. అందుకే నీ అడ్డు తొలగించుకోవాలని 2 సార్లు చంపాలని ప్రయత్నించింది. ఫిష్ ట్యాంక్ పడ్డ రోజు నీకేం జరిగిందోనని అందరూ కంగారు పడుతూ ఉంటే ఏ కంగారు లేకుండా ప్రశాంతంగా గంగ రావడం నేను చూశాను. ఆ సమయంలో గంగ చంద్రముఖిగా మారడం నేను గమనించాను. తనని మామూలు స్థితికి తీసుకురావాలని నేను గట్టిగా అరుస్తూ దుర్గను తీసుకుపోయి ఒక గదిలో ఉంచాను. గంగ గురించి జరిగిందంతా తనకు చెప్పాను. గంగకు బాగవుతుందంటే ఒకసారి కాదు 100 సార్లు కావాలన్న నింద మోయటానికి తాను సిద్ధంగా ఉన్నానని దుర్గ నాతో అంది. ఇది తెలుసుకున్న గంగ స్వతంత్రంగా సంతోషంగా తిరగడం మొదలుపెట్టింది. అసలు ఇదంతా చంద్రముఖి ఎందుకు చేస్తోందో తెలుసుకోవాలనే సిద్ధాంతి గారు పూజలో ఉండగా నేనే ఆ రాజుగారిగా చంద్రముఖి ముందు నించున్నాను. ఎప్పుడైతే రాజుగా తన ముందు నేను నించున్నానో పగతో ఉన్న ఆ చంద్రముఖి నేనే నిజమైన ఆ రాజునని పూర్తిగా నమ్మింది. వచ్చే దుర్గాష్టమి రోజున ఆ రాజుని చంపి పగ తీర్చుకోవడమే తన లక్ష్యమని తను నాతో చెప్పింది. చంద్రముఖి లక్ష్యం నెరవేరలేదంటే మన గంగ మనకెప్పటికీ దక్కదు. మై గాడ్, వచ్చే దుర్గాష్టమి నాడు తను చంపబోయేది ఎస్ తను ఆ వెంకటపతిరాజాగా అనుకుంటున్న నన్నే. చంద్రముఖి లక్ష్యం నెరవేరలేదో తనని తానే అంతం చేసుకుంటుంది. అందువల్ల చనిపోయేది చంద్రముఖి కాదు, మన గంగ. ఈ పోరాటంలో నేను గంగను కాపాడుతానో లేక నన్ను నేనే కోల్పోతానో తెలీదు. ఇందులో మరో బాధాకరమైన విషయం ఏమిటంటే చంద్రముఖి అనే ఒక క్యారెక్టర్ తన శరీరంలోకి వచ్చి వెళుతున్నట్లు పాపం మన గంగకి తెలియదు. కైలాష్, కైలాష్, తలుపు తీయండి. బయట తలుపేసింది ఎవరు? అది దుర్గయ్య ఉంటుంది. చూడండి, నా చీర ఎవరు చించేశారు. అది కూడా దుర్గ పనే ఉంటుంది. అవును, నిన్న డాన్స్ ఎలా ఉంది? నాకు గుర్తులేదు డాక్టర్. విపరీతంగా నిద్ర వచ్చేసింది. తర్వాత ఏమైందో నాకెలా తెలుస్తుంది? అరే విశ్వనాథ్, ఎప్పుడొచ్చారు? కాఫీ అది ఏమైనా ఇచ్చారా? వద్దు, పర్వాలేదు. ఇంటి కాబోయే అల్లుడికి కాఫీ ఇవ్వడానికి కూడా ఇంట్లో ఎవరు లేరు. ఉండండి, నేను తీసుకొస్తాను. ఇప్పుడు గంగకు జరిగిందేమీ తెలియదు, చూసావుగా. ఇదేం కర్మరా దేవుడా. ఈశ్వర్, నేను నిన్నంతం చెయ్యాలనుకున్నాను. కానీ నువ్వు నీ స్నేహితుడి కోసం నీ ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డావు.
కన్న బిడ్డలే తల్లిదండ్రుల్ని చూసి ఏం చేశారు, మాకేం ఇచ్చారు అని అడిగే ఈ రోజుల్లో నిన్ను పెంచింత వాణ్ణి చేసిన కుటుంబం క్షేమంగా ఉండడం కోసం నీ ప్రాణాన్నే త్యాగం చేయడానికి సిద్ధమయ్యావంటే నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. ఇంతవరకు ఎవరి ముందు తలవంచని ఈ అఖిలాండేశ్వరి మొట్టమొదటిసారిగా నీ ముందు తల వంచుతోంది. నన్ను క్షమించి ఈశ్వర్. 10 మాసాలు మోసి కనవలసిన బిడ్డని ఆ దేవుడు నాకు కనకుండానే ఇచ్చాడు. ఇటువంటి వాళ్ళకెంతో మందికి నయం చేశాను. కానీ ఇంత విచిత్రమైన కేసు నేనెప్పుడూ చూడలేదు. ఆ చంద్రముఖి బారి నుంచి మీ ప్రాణాలు ఎలా కాపాడుకుంటారో తలుచుకుంటేనే భయంగా ఉంది. గంగ నుంచి చంద్రముఖిని వేరు చేయటం మానసిక వైద్యుడుగా నాకు సాధ్యమైన పనే. కానీ ఆ చంద్రముఖిని పూర్తిగా తొలగించే శక్తి మీ మంత్రశాస్త్రానికే ఉంది. దయచేసి గంగ కోసం మీరు హోమం చేయండి. తప్పకుండా చేస్తాను. ఈరోజు దుర్గాష్టమి. చంద్రముఖి రాజా వారిని బలి తీసుకునే రోజు. చంద్రముఖి లక్ష్యం నెరవేరబోయే రోజు. నీ భార్య గంగని సంపూర్ణ ఆరోగ్యవతిగా నీకు అప్పగించబోయే రోజు. రాత్రంతా ప్రశాంతంగా పడుకున్న గంగను చూశానన్నావుగా. నువ్వు తన దగ్గరికి వెళ్ళి, ఇవాళ రాత్రి మనం ఇక్కడ ఉండటం లేదు, ప్రియకి పెళ్లి నగలు కొనటానికి పొరుగురు వెళ్తున్నామని చెప్పి పిలిస్తే పిలు. పిలిచి చూడు. గంగా, ఇవాళ మనిద్దరం వైజాగ్కి వెళ్తున్నాం. ఎందుకు? అక్కడికి వెళ్ళి ప్రియకి బట్టలు నగలు కొని రేపు బయలుదేరతాం. ఇవాళ? అవును. అదేంటి ఇవాళ్లే? నగలు కొనడానికి రేపు మంచి రోజట, అందుకు ఇవాళ బయలుదేరుతున్నాం. నేను రాను. నువ్వు వస్తున్నావు. రానంటుంటే నువ్వు వస్తావు. నువ్వు వచ్చి తీరాలి. విడమాటియా? ఎన్నే విడమాటియా? என்ன தைரியம் இருந்தா ஏன் முன்னாடி நின்னு என்னைய கூப்பிடுற? அவனை கொன்னு எரிச்சு சாம்பலாக்கி என் பகைய தீர்த்துக்கலன்னா என் பேரு சந்திரமுகியே இல்லடா. గంగా! నేను ఇప్పుడు ఏమైనా చేశానా? లేదు. ఇప్పుడేదో చేశాను. లేదండి, మిమ్మల్ని ఏదో అన్నాను. ఏమనలేదు. నాకేదో అయ్యింది. నీకేమీ కాలేదు. నాకేదో అయ్యింది. నాకేదో అయ్యింది. నన్ను క్షమించండి. నన్ను శిక్షించకండి. నువ్వేం చేయలేదురా. నన్ను క్షమించండి. క్షమించండి. నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నన్ను దూరం చేయకండి. నన్ను క్షమించండి. నువ్వేమీ అనలేదు. నీకేమీ కాలేదు. గంగా,